గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం దాదాపు చాలా కాలంగా అన్వేషిస్తున్నా. కానీ ఎంతవరకు ఖచ్చితమైన జాడేది కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్ళు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. ఎన్నెన్నో సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం మరో వాదనను తెర మీదకి తెచ్చింది. గ్రహాంతర జీవులు మన మధ్యే మనకు తెలియకుండా అజ్ఞాతంగా ఉన్నారని ఇది పేర్కొంటూ ఉండడం గమనార్హం. అన్ని విధాలుగా మానవుల పురోగతి కోసం హార్వర్డ్ యూనివర్సిటీ 2016లో హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్ను చేపట్టింది. ఇది ఇటీవల గ్రహాంతర జీవులకు సంబంధించి కొత్త వాదనను ప్రతిపాదించింది. మనం యుఎఫ్ఓలు, ఫ్లయింగ్ సాసర్లు అని పిలుచుకునే అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫెనోమినా అనేవి గ్రహాంతర జీవులకు సంబంధించినవేనని ఆశ్చర్యకరమైన విషయాన్ని పేర్కొంది. గ్రహాంతర జీవులు భూమి లోపల, చంద్రుడి మీద ఆ మాటకొస్తే మనతోనే కలిసి నడుస్తూ ఉండొచ్చని అంటోంది. భూమి మీద ఉన్న తమ స్నేహితులను కలుసుకోవడానికి గ్రహాంతర జీవులు ఫ్లయింగ్ సాసర్లను వాడుకుంటుండొచ్చని చెబుతోంది. ఈ అధ్యయనం కొత్తగా క్రిప్టో టెరిస్టీరియల్ అనే ఊహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. విశిష్టమైన, రహస్యమైన గ్రహాంతర జీవులను క్రిప్టో టెరిస్టీరియస్గా పేర్కొంటారు. ఇక వీళ్ళు మన భూమికి భవిష్యత్తు కాలంలో లేదా తెలివైన డైనోసార్ల కన్నా ముందే పుట్టి ఉండొచ్చని చెబుతోంది. తమ సిద్ధాంతాన్ని తాత్కాలికంగా బలపరిచి, అలాగే లోతైన అవగాహనతోనే ఈ ఊహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించామని పేర్కొన్నారు పరిశోధకులు. ఇదే గనక నిజమైతే గ్రహాంతర జీవులు మన ఇంటి పక్కనే అసలు మసలుతున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటుంది. రహస్య గ్రహాంతర జీవులు రకరకాల రూపాల్లో ఉండొచ్చని తాజా అధ్యయనం ప్రతిపాదించింది. హ్యూమన్ క్రిప్టో టెరిస్టీరియల్స్ ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన పురాతన మానవ నాగరికత. చాలా కాలం కిందటే చాలా వరకు అంతరించింది, కానీ అవశేష రూపంలో ఇంకా కొనసాగుతూ వస్తోంది. థెరోపాడ్ క్రిప్టో టెరిస్టీరియల్స్ ఇది సాంకేతికంగా పురోగమించిన మానవేతర నాగరికత. అజ్ఞాతంగా నివసించేలా పరిణామం చెందిన కొన్ని జంతువులు దీనిలోని భాగమే. ఇవి తోకలేని కోతుల వంటి హోమినిడ్ మానవుల పూర్వీకులు. ఎక్స్ట్రా టెంపెస్ట్రియల్ క్రిప్టో టెరిస్టియల్స్ వీళ్ళు విశ్వంలో వేరే ప్రాంతం నుంచి భూమికి వచ్చిన జీవులు లేదా భవిష్యత్ మానవులు. చంద్రుడి వంటి చోట్ల అదృశ్యంగా దాచుకొని ఉండొచ్చు. ఇక మ్యాజికల్ క్రిప్టో టెరిస్టియల్స్ వీళ్ళు భూమి మీద పెరిగిన గ్రహాంతర జీవుల కన్నా తక్కువ, భూ అప్సరసల కన్నా ఎక్కువ. వీరికి సాంకేతికంగా అంత నైపుణ్యం లేదు. వీళ్ళు యక్షిణులు, కిన్నెర్ల వంటి వారు, అద్భుతాలు చేయగలరు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఊహకంతని సిద్ధాంతం చాలామంది శాస్త్రవేత్తలకు నమ్మకం కలిగించవచ్చు. ఇక పరిశోధకులు కూడా ఇదే భావిస్తున్నారు. కానీ తార్కిక, విశాల దృక్పథంతో తమ వాదనను మధించి పరిశీలించాలని కోరుతున్నారు. సమగ్రంగా పరిశోధించకుండా దీన్ని కొట్టిపారేయడం మూర్ఖత్వమే అవుతుందని చెబుతున్నారు. ఈ అధ్యయనాన్ని కూడా ఇంకా ఇతర పరిశోధనలతో సమీక్షించి పరిశీలించాల్సి ఉంది. గ్రహాంతర జీవులు ఉన్నారో లేదోననే వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రాన్ హాలిడే అనే పరిశోధన రచయిత మరో కొత్త విషయాన్ని లేవనెత్తారు. రాక్షస గుళ్ళ వంటి రహస్య కట్టడాలు గ్రహాంతర జీవుల నుంచి కాపాడుకోవడానికి ఉద్దేశించినవే కావచ్చన్నది ఆయన వాదన. ఇక స్కాట్లాండ్లోని స్కారాబ్రీ రాతి నిర్మాణం, మెషోవి గుమ్మటం, బ్రాగ్స్ రాతిగోడ వంటి రహస్య కట్టడాలు గ్రహాంతర జీవుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి నిర్మించినవే కావచ్చని అంటున్నారు. వీటిని కట్టడానికి వాడిన కొన్ని రాళ్లపై దేని నుంచో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా జానపద కళలను తలపించే చిత్రాలున్నాయని చెబుతున్నారు. పురాతన తత్వవేత్తలు పేర్కొన్న వాటికన్నా ఇవి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వివరించారు. ఈ కట్టడాల నిర్మాణం ఉద్దేశాలు అర్థం కావడం లేదని, అవి అసలు ఉద్దేశాన్ని కప్పిపుచ్చేలా ఉన్నాయంటున్నారు. బ్రాగ్స్ రాతి టవర్లు గ్రహాంతర జీవులతో అనుసంధానమయ్యేందుకు నిర్మించి ఉండొచ్చని, ఇవి పిరమిడ్ల వంటి రహస్య కట్టడాలతో పోలి ఉన్నాయంటున్నారు. వీటిని గ్రహాంతర జీవులను ఆకర్షించడానికో లేదా వారి నుంచి కాపాడుకోవడానికో కట్టి ఉండొచ్చు.